వీడియో పెట్టడానికి కారణం మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి. యంగ్ హీరో రాజ్ తరుణ్ షార్ట్ ఫిలిమ్స్తో తన కెరియర్ని స్టార్ట్ చేసి ఉయ్యాల జంపాల మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ మంచి సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత పలు మూవీస్ అలానే వెబ్ సిరీస్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రీసెంట్గానే 2 days నుండి కూడా రాజ్ తరుణ్ గురించి ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. రాజ్ తరుణ్ మోసం చేశాడు అంటూ లావణ్య అనే అమ్మాయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాకుండా హీరోయిన్ మాల్వి మల్హోత్రా కారణంగానే అతను తనకు దూరంగా ఉంటున్నాడని తెలిపింది. అయితే దీనిపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించారు. లావణ్య మొదట్లో నాతో కలిసున్న మాట వాస్తవమే. నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో నన్ను గైడ్ చేసింది. మేము 2-3 ఏళ్లు కలుసున్నాం. అయితే తనకు డ్రగ్స్ అలవాటు ఉంది. డ్రగ్స్ తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. నాకేమో డ్రగ్స్ వంటివి నచ్చవు. తన అలవాట్లు నచ్చక నేనే బయటకు వెళ్ళిపోయాను. తనను అసలు పెళ్ళే చేసుకోలేదు. నేను బయటకు వచ్చేశాక అదే గదిలో మస్తాన్ సాయి అనే వ్యక్తితో కలిసింది. ప్రస్తుతం అతడితోనే రిలేషన్లో ఉంది. కానీ డబ్బు కోసం నాతో వర్క్ చేసిన వారందరికీ ఫోన్ చేసి బెదిరిస్తుంది. అలా మాల్వి మల్హోత్రాకు ఫోన్ చేసి బెదిరించింది. కొన్నేళ్ల క్రితమే నన్ను వదిలేసిన ఆమె ఇప్పుడు నేను కావాలని కోరుకోవడం ఏంటో అర్థం కావడం లేదు. నన్ను ఎంతగానో వేధించింది. పరువు పోతుందని ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను. నేను కూడా తనపై పోలీసులకు కంప్లైంట్ చేయబోతున్నాను అని చెప్పుకొచ్చారు రాజ్ తరుణ్.